మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కీర్తి, నేను తీసుకున్న నిర్ణయం సరైంది అని అంటావా? నీకేమైనా తప్పుగా అనిపిస్తే చెప్పు. లేదమ్మా, నువ్వు కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నావని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బాబాయ్ తన సొంత కాళ్లపై నిలబడాలని బిజినెస్ ప్లాన్ చేశారు. కానీ బ్యాడ్ లక్, అది నాన్న వల్ల లాస్ అయిపోయింది. బాబాయ్కి మన వల్ల కష్టం నష్టం కలగకూడదన్న ఉద్దేశంతోనే నువ్వు ఈ ఆలోచన చేశావని నేను అనుకుంటున్నాను. మీ అమ్మకు ఇంతకన్నా వేరే మార్గం కూడా కనిపించలేదు కీర్తి. లేదంటే ఇప్పుడున్న అప్పులు సరిపోవని మళ్లీ కొత్త అప్పులు చేసి తన నెత్తిన మరింత భారాన్ని పెట్టుకోవాలని ఎందుకు చూస్తుంది? ఇంటిని నడిపే బాధ్యత తీసుకోవాల్సిన ఇద్దరు మగాళ్లున్నా సరే, మీ అమ్మే గాడిద చాకిరీ చేసి అన్ని అప్పులకి వడ్డీలు కట్టి ఇంట్లో మంచి చెడ్డా చూసుకుంటూ ఈ సంసారాన్ని ముందుకు లాక్కెళ్తుంది. ఆ విధి మనల్ని ఎలా నడిపిస్తే అలా నడవడమే మనం చెయ్యాల్సింది. అయినా భవిష్యత్తు మన చేతిలో ఉంటే మనం మానవులం ఎందుకు అవుతాం చెప్పు? దేవతలం అవుతాం. కానీ మళ్ళీ కొత్త అప్పు కావాలని అడిగారు. లేడీస్ అడిగితే ఎలా కాదంటాను చెప్పండి. అందుకే ప్రామిసరీ నోటు పట్టుకొని ఫాస్ట్గా వచ్చేసాను. ఏం చేస్తాం, పరిస్థితులు మా మీద పగపట్టాయి. అప్పు చేయక తప్పని పరిస్థితి వచ్చింది. అలాంటి అవసరాలు మీకు వస్తుంటేనే మాలాంటి వాళ్ళకి పని ఉంటుందిలేండి. అన్నట్టు మహేష్ ఎక్కడా? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఈఎంఐ కట్టట్లేదు. తప్పించుకొని తిరగకుండా ఎదురుపడి ఈఎంఐ ఎప్పుడు కడతాడో చెప్పమని చెప్పండి. సరే, చెప్తాం. అప్పిచ్చేవాడు ఇంట్లోకి రాగానే కనీసం ఒక కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని కూడా అడగరా? చూడండి ఆదర్శ్, ఇప్పుడు అతిథి మర్యాదలు చేసే పరిస్థితి లేదు. నేను అడిగిన డబ్బు అరేంజ్ చేశారా? ముందు అప్పు తీసుకోవడానికి మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటున్నట్టుగా ఈ పేపర్స్ మీద సైన్ చేయాలి. ఆ తర్వాతే మీ ఇంటికి డబ్బు వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ సైన్లు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు నా పేరు మీదున్న ఆస్తి. హక్కున్న దానిగా నేను సైన్ చేస్తే సరిపోతుంది. హక్కు మీకుండొచ్చు, కానీ వారసులకు కూడా అంతే హక్కు ఉంటుంది కదా. కాబట్టి మీ కొడుకు కూతురు కూడా సైన్ చేస్తేనే నేను అప్పిస్తాను. వాళ్ళ నుంచి ఎలాంటి అబ్జెక్షన్ రాదు. నేను సైన్ చేస్తాను. మా అమ్మ చెప్పింది నిజం. మా అమ్మ తీసుకునే అప్పుకి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, ఎంత క్లారిటీ ఇస్తున్నప్పుడు నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. సైన్ ఎక్కడ పెట్టాలో మార్క్ చేశాను, అక్కడ సైన్ చేస్తే చాలు. మహేష్, ఎవరిని అడిగి ఇంటి మీద మళ్ళీ అప్పు తీసుకుంటున్నావమ్మా?
హీరో వచ్చేసాడు. ఇలాంటి ఎంట్రీలు ఉంటాయనే మీ ఇంట్లో వాళ్ళకి ఏ అబ్జెక్షన్ లేదా అని ముందే అడిగాను. మీరేమో డబ్బు అవసరం కాబట్టి ఎవరు అడ్డు చెప్పరు, ఇంకా అప్పు తీసుకుంటున్నందుకు ఆల్ ది బెస్ట్ చెప్తారు అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు చూడండి, మీ అబ్బాయి అడ్డొచ్చాడు. ఎరా, నా ఈఎంఐ డబ్బులు కట్టకుండా ఎస్కేప్ అయి తిరుగుతున్నావు, కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఏంటి కదా? డబ్బులు ఇంకా అడ్జస్ట్ కాలేదు, అయ్యాక ఇద్దామని టచ్లోకి రాలేదు. ఆ విషయం గురించి తర్వాత మాట్లాడతాను. సరే, ఆ పేపర్స్ కింద పెడితే సైన్ పెట్టించుకొని వెళ్ళిపోతాను. అసలే మీ అమ్మగారికి డబ్బులు అవసరం చాలా ఉందంట. చూడు, ఇది మా పర్సనల్ విషయం ఆదర్శ్, నీకు ఎలాంటి సంబంధం లేదు. ఈ పౌరుషానికేం తక్కువ లేదు. సర్లే, ఈ తలనొప్పి అంతా నాకెందుకు? ఏదో అవసరం ఉంది, అప్పు అడిగారని రూపాయి తక్కువ వడ్డీకే ఇద్దామని వచ్చాను. ఆగండి ఆదర్శ్, నాకు డబ్బు అవసరం ఉంది. ఆ పేపర్స్ మీద సైన్ చేసిస్తాను. రేయ్, ఆ పేపర్స్ లేవు. నేను ఇవ్వనమ్మా. అప్పు తీసుకోవాలా వద్దా అని నన్ను ఒక్క మాట అడగాలనిపించలేదా? నేను ఉన్నావనుకున్నా, చచ్చాను అనుకున్నావా? ఇలా ఇష్టానికి అప్పులు తీసుకుంటూ పోతే ఎలాగమ్మా? ఈ ఇంటి మీద ఇప్పటికే ఎన్ని అప్పులు ఉన్నాయో నీకు తెలీదా? నాకన్నీ తెలుసు. ఈ ఇల్లు నాది. ఆస్తిలో నీకెంత వాటా వస్తుందో దానికి సరిపడా నువ్వు అప్పు చేశావు. ఇంకా నీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆ పేపర్స్ ఇలా ఇవ్వు. నేను ఇవ్వను. అన్నయ్య, బాబాయ్కి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికే అమ్మ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నువ్వు ఇలా అడ్డొస్తే ఆ నష్టం అలాగే మిగిలిపోయి దేవిక పిన్ని వాళ్ళకి మనకి మధ్యన మనస్పర్ధలు వస్తాయని అమ్మ భయం. కాబట్టి అమ్మ అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. నువ్వు అడ్డు రాకు. ఇది ఇంటి పరువుకు సంబంధించిన సమస్య. రక్త సంబంధం తెగిపోకుండా కాపాడుకోవాలన్న తాపత్రయంతో చేస్తున్న ప్రయత్నం. దీనికి అనవసరంగా అడ్డుపడాలని చూడకు. ఆ పేపర్స్ ఇలా ఇవ్వు. లేదమ్మా, నేను ఇవ్వను. ఇల్లు మొత్తం ఇలా అప్పులకు తాకట్టు పెడితే ఇది అందరికీ తెలిస్తే నలుగురిలో నేను ఎలా తలెత్తుకొని తిరగాలి? ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లెలు అందరూ తమ వాటాల మీద అప్పు తీసుకున్నారని సూటిపోటి మాటలు జనాలు అంటూ ఉంటే భరించడం నా వల్ల కాదు. అందుకే ఎలాంటి అప్పు తీసుకోవద్దు.